అన్నయ్య గారు, వదిన గారు ఇంకా రాలేదు. ఈలోగా ఒక పని చేద్దాం. ఆ అమ్మాయిని పిలిపించండి, చూసేద్దాం. ఏమంటారు? అలాగేనమ్మా. అమ్మా అనన్య, బయటికెళ్ళిన మీ అత్తయ్య గారు వచ్చేస్తారులే, కానీ ముందు నువ్వు వెళ్ళి లహరిని తీసుకురా. ఆగమ్మా అనన్య. మరిది గారు, ఆనంద వచ్చాక అమ్మాయిని తీసుకురావడం బాగుంటుందేమో. అమ్మా అనన్య, అందరికి జ్యూసులు తీసుకురా. అనన్య ఆగమ్మా. వదిన గారు, నేను మరోసారి చెప్తున్నాను, ఆ అమ్మాయిని చూడాలనుకుంటున్నది జస్ట్ ఫార్మాలిటీకేనండి. వదిన గారు వచ్చేలోపు ఆ పని పూర్తయిపోతే నేరుగా ముహూర్తాలు తదితర విషయాల గురించి మాట్లాడుకోవచ్చు. అవును, అవుననుకోండి. లీలా, ఆవిడ గారు చెప్తున్నారు కదా, ఆనంద వచ్చేలోపు ఆ అమ్మాయిని ఒకసారి అబ్బాయికి చూపిస్తే సరిపోతుంది. చిన్న చిన్న విషయాలు ఏమైనా ఉంటే ఈలోపు చర్చించుకుంటారు. అందులో ఏముంది చెప్పు. అనన్య, వెళ్ళి లహరిని పిలుచుకొని రాపో. ఏవండి, మరి ఏమైంది అనన్య? మావయ్య గారు లహరి గదిలో లేదండి. అనన్య, లహరి గదిలో లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? బాల్కనీలో చూసావా? ఏవండి, తనేమైనా పసిపిల్ల? ఇంట్లో ఉంటే కూడా కనిపించకుండా ఉండటానికి చూశాను, ఎక్కడ కనిపించలేదు. ఏంటో వదిన గారిది? మీరేమో అమ్మాయి ఇంట్లోనే ఉన్నట్టు మాట్లాడుతున్నారు, వీళ్ళేమో తను ఇంట్లో లేదని చెప్తున్నారు. ఏంటండి ఈ కన్ఫ్యూజన్? వదిన గారు, అది నిజంగానే అమ్మాయి ఇంట్లో లేదా? ఆనంద వదిన గారు బయటికి వెళ్ళింది ఆ నగలు తీసుకొచ్చే పని మీదేనా? లీలా, ఏంటి ఏం మాట్లాడడం లేదు? ఈ సమయంలో ఇలా మౌనంగా ఉండటం ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే అవుతుంది. వదిన గారు, ఏదైనా మా ముందు చెప్పకూడని విషయం అయ్యుంటే పర్వాలేదు, మీరేమీ చెప్పనక్కర్లేదు. సరే, ఏదైనా ఉంటే మనం ఫోన్లో మాట్లాడుకుందాం. పదండి, వెళ్దాం. ఆగండి. వదిన గారు, నిలబడే ఉన్నారేంటండి? కూర్చోండి వదిన గారు, కూర్చోండి. 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 క్షమించాలి, చిన్న ఆలస్యం. ఈవిడేంటి సీన్ అంతా అయిపోయాక ఇంకా దేనికి మేనేజ్ చేస్తుంది? ఆనంద, ఈ సమయంలో నువ్వు బయటికి వెళ్ళడం ఏంటి? మరేం లేదండి, వదిన గారు మొదటిసారి మన ఇంటికొచ్చారు. అందుకే ఈరోజు చీర పెట్టి బొట్టు పెట్టాలనిపించింది. అందుకే మన షాప్కి వెళ్ళి ఈ చీరలు తెచ్చాను. వదిన గారు, మీరేదో అమ్మాయికి నగ ఆర్డర్ చేశారు, అది తీసుకురావడానికి వెళ్లారని చెప్పారు. అవును, నిజమే. నేను బయటికి వెళ్ళిన విషయం అదే. కానీ వెళ్ళిన తర్వాతే ఈ చీరల సంగతి మనసు కనిపించి తీసుకున్నాను, అంతే. అక్క, ఇప్పటికే నా వల్ల చాలా ఆలస్యమైంది. వెళ్ళి లహరిని తీసుకురా. వెళ్ళక్క. వదిన గారు, ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందా? అవునండి, అలా అడిగారేంటి? అదే, మీ లహరి ఇంట్లో లేదని.
ఆ మాట ఎవరన్నారండి? అదిగో వస్తోంది చూడండి. ఆయన నన్ను ప్రేమిస్తున్నారని ఎంతో సంబరపడిపోయాను, కానీ భార్యనని చెప్పి ఇలా నన్ను వదిలించుకోవడానికి బయటికి తీసుకొచ్చారు అని తెలిసాక ప్రాణం పోయినట్టుంది. నన్ను పోలీస్ స్టేషన్ మెట్లెక్కించి నన్ను మానసికంగా కూడా పూర్తిగా చంపేశారు. నేను ఆయనకి భారమై ఇలా ఎంతకాలం కాపురం సాగించను? స్వామి, ఏంటయ్యా నాకు పరీక్ష? ఎంతకాలం నేనిలా ఏ సంతోషము లేని జీవితాన్ని గడిపేది?